వెల్కమ్ టు అవర్ న్యూస్ నిర్ణయం. ముందుగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొంత వైఖరి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి సంబంధించి ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అయితే బజరంగ్ దళ్పై చేస్తున్నటువంటి వ్యతిరేక చర్యలు ఏదైతే ఉన్నాయో వ్యతిరేక చర్యల్లో భాగంగా బజరంగ్ దళ్ని బ్యాన్ చేయాలి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అయితే బజరంగ్ దళ్తో పాటుగా ఇటు ప్రధానంగా చూస్తే పిఎఫ్ఐకి సంబంధించి అనుసంధానంగా వ్యవహరిస్తూ ఉంది బజరంగ్ దళ్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చర్చించడం జరిగింది. అయితే బజరంగ్ దళ్కి సంబంధించి అంటే బజరంగ్ దళ్ అనేటువంటి సంస్థ మొత్తం కూడా వ్యతిరేక చర్యలు చేపడతా ఉంది అంటూ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా కూడా మన మేనిఫెస్టోలో ప్రకారంగా అంటే ఈ మేనిఫెస్టో ప్రకారంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి యాంగిల్లో మనం చూసినట్లయితే ఇటు బజరంగ్ దళని అక్కడ అంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే దీంట్లో ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశంగా చూస్తే బజరంగ్ దళ్ హిందూ వ్యవస్థకు సంబంధించి హిందూ ధర్మాలకు సంబంధించి హిందూ వ్యవహార శైలికి సంబంధించి కొనసాగుతూ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉంది అంటే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరులో సంబంధించి అంటే వారి శైలికి సంబంధించి మరి కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఒక రాష్ట్ర అంటే దేశానికి సంబంధించి ఎన్నో తీవ్రవాద చర్యలకు చేపట్టినటువంటి ఇటు పాపులర్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి పాపులర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పిఎఫ్ఐకి సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థతో కలిపి బజరంగ్ దళ్ని బజరంగ్ దళ్ చేస్తున్నటువంటి కార్యాచరణలు కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ తప్పుబట్టే విధంగా కాకుండా ఈ బజరంగ్ దళని మొత్తం కంప్లీట్గా కూడా బ్యాన్ చేయాలి అంటే నిషేధించాలి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిషేధానికి ఉన్నటువంటి అసలు రహస్యాలేంటి, వెనక ఉన్నటువంటి నిజాలేంటి, కాంగ్రెస్ ఎందుకు ఇంతగా ఫోకస్ చేస్తూ ఉంది, బజరంగ్ దళ్పై వ్యతిరేక చర్యలు ఎందుకు చేపడతా ఉంది, ఒకవైపు బీజేపీ అనుసంధానంగా ఉందనా లేకపోతే హిందూ ధర్మాలకు అనుసంధానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన అన్న యాంగిల్లో వీటిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా ఈరోజు డిబేట్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాగేష్ గారు అందుబాటులో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా బజరంగ్ దళ్కి సంబంధించి మనకు విహెచ్పికి సంబంధించినటువంటి నాయకులు వెంకటేశ్వర రాజు గారు కూడా డాక్టర్ జి వెంకటేశ్వర రాజు గారు కూడా అందుబాటులో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. సో ముందుగా ఒకసారి మనం చూస్తే దీంట్లో అసలు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే ఇటువంటి చర్యలకు పాల్పడేటువంటి అవకాశాలు ఎందుకు కనబడతా ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా కొంత క్షుణ్ణంగా పరీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూస్తే నాగేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి తీరు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈరోజు బజరంగ్ దళ్ని కంప్లీట్గా నిషేధించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి నిషేధం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎందుకు మెన్షన్ చేస్తూ ఉంది? రైట్, ఒక కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇటు హిందూ ధర్మాలకు సంబంధించి హిందూ ధర్మ వ్యవస్థలకు సంబంధించి క్లియర్గా కూడా కొన్ని అంశాలను మనం మాట్లాడుకుంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని కార్యాచరణలలో భాగంగా ఇటు హిందూ ధర్మాలకు సంబంధించి ఇటు బజరంగ్ దళ్ అయితే ఏమి ఇంకా కొన్ని అనుబంధ సంస్థలు అయితే ఏమి అంటే హిందూ అనుబంధ సంస్థలకు సంబంధించి వాటిపై కార్యాచరణ చేపడతా ఉంది, వాటిపై కొన్ని యాక్షన్ ప్లాన్లను చేపడతా ఉంది. సో వాటి వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, అసలు వాటి వెనుక వీటిని ఎందుకు నిషేధించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిషేధానికి గల కారణాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ నిషేధము అనేది పూర్తి స్థాయిలో ఎందుకు నిషేధించాలనుకుంటున్నారు? ఒక పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అనేక సందర్భాలలో కూడా దేశానికి సంబంధించి దేశానికి నష్టం కలిగించే విధంగా కొన్ని టెర్రరిస్ట్ సంస్థలతో కూడా అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థతో పోలుస్తూ ఉన్నారు. ఇటు పిఎఫ్ఐతో పాటుగా ఇటు బజరంగ్ దళ్ను కూడా రద్దు చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు అనుబంధ సంస్థల్ని రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడుతారు. సో పిఎఫ్ఐని రద్దు చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండకపోవచ్చు, కానీ బజరంగ్ దళ్ అనేటువంటి వ్యవస్థ, బజరంగ్ దళ్కి సంబంధించి ఎన్నో అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఆ అనుబంధ సంస్థలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. అనుబంధ సంస్థలు నిత్యం కూడా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా హిందుత్వాన్ని కాపాడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, హిందీ శైలిని బతికించే విధంగా చేస్తూ ఉన్నాయి. హిందూ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా హిందూ ధర్మాలను ఇప్పటికీ కూడా పాటించుకుంటూ బజరంగ్ దళ్ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. అయితే అనేక కార్యక్రమాల్లో భాగంగా కూడా కొన్ని ఏంటంటే ఇటు మనకు బజరంగ్ దళ్ చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్లకు సంబంధించి అంటే కొన్ని వ్యవహారాలు ఈ వ్యవహారాలన్నీ కూడా కొంత కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఉన్నాయి.
అయితే వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వీటిని ఎదుర్కోలేక ఇటు కర్ణాటక ఎన్నికల్లో హిందూ ధర్మాలను ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. కాంగ్రెస్ని ఏ విధంగా మనము ఆ పార్టీలోకి తీసుకురావాలి, అంటే అధికారంలోకి తీసుకురావాలి, అంటే బీజేపీకి అనుబంధంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఇటు విహెచ్పి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బజరంగ్ దళ్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని అనుబంధ సంస్థలు కొంత బీజేపీకి హిందూ ధర్మ వ్యవహారి కావచ్చు, అదేవిధంగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో వెళ్తా ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా కొంత బీజేపీ అనుబంధంగా ఉన్నాయి అనే నేపథ్యంలోనే ఈరోజు రద్దు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారా, వీటిని నిషేధించాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారా? అంటే అంటే దీని పూర్తి వ్యవహార శైలి ఏంటంటే, అంటే ఈ కర్ణాటక ఎన్నికల ఎపిసోడ్ నేపథ్యంలోనే ఈరోజు మాట్లాడడం. మణి ఠాక్రే మొన్న ఒక మసీద్కి వెళ్ళే నేపథ్యంలోనే తను పెట్టుకున్నటువంటి ఆ బొట్టును కూడా తూడ్చేసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఆయన ఎంతవరకు హిందూ ధర్మాలను పాటిస్తూ ఉన్నారు, అంటే హిందూ ధర్మాలకు, హిందూ ధర్మ కట్టడిలకు, అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా చూస్తే ఇటు బజరంగ్ దళ్ చేస్తున్నటువంటి కార్యాచరణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటి కార్యాచరణ అనేది దిననిత్యం కూడా పెరుగుతూ ఉంటుంది. అనేక మంది కూడా హిందూ ధర్మాలను పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అనుబంధంగా కొన్ని కార్యాచరణలు ఉంటాయి. అంతేకాకుండా వాటిని అనుసరించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనిపై పెద్ద ఎత్తున కూడా విహెచ్పి మండిపడతా ఉంది. బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి మనం చూస్తే బజరంగ్ సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ కూడా మండిపడతా ఉన్నారు. సో నాగేష్ గారు, మనం ముందుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నిక నేపథ్యంలోనే బజరంగ్ దళ్ని రద్దు చేయాలి, బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి మొత్తం కూడా నిషేధించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూ ఉండడం మా న్యూస్. కమ్ బ్యాక్. సో మనతో పాటు నాగేష్ గారు అందుబాటులో ఉన్నారు. నాగేష్ గారు, సో ఇప్పుడు కర్ణాటక ఎన్నిక నేపథ్యంలోనే ఇప్పుడు బజరంగ్ దళ్ని నిషేధించాలి అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది. సో మరి పాపులర్ మన గతంలో చూసుకుంటే పిఎఫ్ఐకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలతో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మరి ఏంది, హిందూ ధర్మాలను వ్యతిరేకిస్తూ ఉందా కాంగ్రెస్ పార్టీ? అన్నగారు, అమ్మా న్యూస్ కి అంటే అమ్మా న్యూస్ వ్యూవర్స్ కి ముందుగా అయితే గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన స్టేట్మెంటే రివైవ్ చేస్తాను, కొత్తగా ఏది చెప్పాను. ఎనీ ఆర్గనైజేషన్ విత్ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్, కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేస్తే, అది బజరంగ్ దళ్ అయినా కానివ్వండి, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఆర్ఎల్స్ విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్ ఏదున్నా విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. హలో అన్నగారు, చెప్పండి. మాట్లాడేది అయితే కాంగ్రెస్ కాంటెక్స్ట్ ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి అది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే బ్యాన్ చేస్తాం అన్న కార్నర్ లో మా లీడర్స్ మాట్లాడారు. ఎవరైతే మేనిఫెస్టో చైర్మన్ ఉన్నారో, దీంతో పాటు మేము డిఫరెంట్ 2000 రూపీస్ ఫర్ ఫ్యామిలీ హెడ్ ఫీమేల్ కి 200 యూనిట్స్ కూడా ఇచ్చాము, ఫ్రీ కరెంట్ ఇచ్చాము, నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చాము 3000 రూపీస్, 10 kg రైస్ ఇచ్చాము, ఫ్రీ ట్రావెల్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఫర్ ఉమెన్స్ ఇచ్చాము. ఇవన్నీ మా ఐడెంటిటీ టువర్డ్స్, అంటే మా ఫేర్ కాంటెక్స్ట్, మేము సమాజం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయాలనుకుంటున్న సూపర్ ఫైవ్ ఇవన్నీ. అందులో భాగంలో మేనిఫెస్టోలో భాగంలో ఇవన్నీ మా ఏంటి ప్రొసీజర్స్ అనమాట. ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, లేకపోతే జేపీ నడ్డా గారు వచ్చారు కర్ణాటక కంపెయినింగ్, ఎలక్షన్ కంపెయినింగ్ లో. అక్కడ ఏమన్నారు, డెవలప్మెంట్ అనేది రివర్స్ గేర్ లో పడుతుంది, రియోట్స్ అవుతాయి అని హోమ్ మినిస్టర్ గారు అన్నారు, జేపీ నడ్డా గారు కూడా ఉన్నారు. ఆశీర్వాదం, మోడీ గారి ఆశీర్వాదం కర్ణాటక ఇప్పటి వరకు ఉంది, ఒకవేళ బీజేపీ పవర్ లో రాకపోతే ఆశీర్వాదం బయట వెళ్ళిపోతుంది అన్నారు. అది అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు, ఇది లా అండ్ ఆర్డర్, పీస్ ఇన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ టు బి డిస్టర్బ్ ఒకవేళ బీజేపీ రాకపోతే. అలాంటి కాంటెక్స్ట్ లో మేము మా ప్రజల ముందు పెట్టాల్సిందే కదా. అక్కడ కాంగ్రెస్ కి ఫేవరిజం, ప్రీ పోల్ లో కాంగ్రెస్ మెజారిటీలో చూపిస్తుంది ఫ్యాక్ట్. అలాంటప్పుడు మేము ప్రజలకు భరోసా ఇవ్వాలి కదా.
ఈ ఆర్గనైజేషన్, అది బజరంగ్ దళ్ కానివ్వండి, పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హిందూ పరిషత్ కానివ్వండి, ఆ సంఘ్ పరివార్ ఎవరైనా కానివ్వండి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతే స్టేట్ లో డెఫినెట్లీ బ్యాన్ అయినా సరే చేసేస్తాం అన్న స్టేట్మెంట్స్ మా రెస్పెక్ట్ లీడర్స్ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి. దానికి ఓన్లీ బజరంగ్ దళ్ కే చేస్తారు, అదే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అని ఈ రోజు మోడీ గారు ట్వీట్ చేశారు, రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏమంటారు అంటే, ఇన్ని రోజులు రాకి బందీగా చేశారు, ఇప్పుడు ఆంజనేయ స్వామిని బందీ చేయాలనుకుంటున్నారు కర్ణాటకలో అన్న ఆ హిందూ మెజారిటీ ఓట్ బ్యాంక్ ని లర్చ్ చేసే విషయంలో, అంటే అధికారం చేజిక్కించుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ పై ఇంత అసభ్యంగా మాట్లాడడం, ఐ డోంట్ థింక్ ఆ ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ కి అది రెస్పెక్ట్ఫుల్ స్టేట్మెంట్ అని నేను అనుకోను. ట్వీట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ ట్వీట్ చూసిన వెంటనే రియాలిటీ కూడా వస్తుంది. ప్రతి ఒక్క ఎవరైతే చదువుకున్నారో సమాజం అందరికి అర్థమైపోతుంది, బీజేపీ ఈస్ ప్లేయింగ్ కమ్యూనల్ బేసిస్ అజెండా టు డిస్టర్బ్ ఎ పీస్ ఇన్ కర్ణాటక ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో వస్తే. ఆ కాంటెక్స్ట్ లో మా లీడర్ చెప్పారు, ఎనీ ఆర్గనైజేషన్ విచ్ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ విల్ బి బ్యాన్ అన్న కాంటెక్స్ట్ లో చెప్పారు. పర్టికులర్ గా బజరంగ దళ్ అలా అని కాదు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కూడా ఉంది, విశ్వ హిందూ పరిషత్ కూడా ఉంది, సంఘ్ పరివార్ కి చెందిన వేరే వేరే ఇతర ఏజెన్సీస్ అయినా సరే బ్యాన్ చేస్తాం అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడారు తప్ప బజరంగ్ దళ్ ని బ్యాన్ చేయాలి. ఆబ్వియస్లీ బజరంగ్ దళ్ ని కూడా బ్యాన్ చేస్తారు ఇఫ్ ఇట్ ఇన్కాల్కులేట్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో డెఫినెట్లీ. నాగేష్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా పాపులర్ మనం చూసుకుంటే పాపులర్ ఫార్మాట్ ఆఫ్ ఇండియా అనే దాన్ని కావాలనే కాపాడేందుకు కొంత కాంగ్రెస్ కొంత మొన్నటి వరకు వ్యవహరిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తా ఉంది, పిఎఫ్ఐతో పాటుగా బజరంగ దళ్ లాంటి సంస్థలు అంటే విహెచ్పి లాంటి సంస్థల్ని కూడా నిషేధిస్తాం కర్ణాటకలో, వీటన్నిటిని కూడా బీజేపీ అనుసంధానంగా మలుచుకొని బీజేపీ వ్యవహరిస్తూ ఉంది, బీజేపీ వ్యవహార శైలిని కొనసాగుతూ ఉంది, వాళ్ళంతా కూడా వ్యతిరేక చర్యలు చేపడతా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. సో దీన్ని పర్టికులర్గా తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టడము, దీన్ని హిందూ ధర్మాలు ఒప్పుకుంటాయా? ఫస్ట్ థింగ్, అది తీసుకొచ్చి మేనిఫెస్టోలో ఓన్లీ బజరంగ్ దళ్ ని చేస్తామన్న మేనిఫెస్టోలో లేదనా. ఐఎమ్ గివింగ్ యూ ఆన్ రికార్డ్, మీరు కూడా ఒకసారి అది డిఫరెంట్ మీడియాస్ లో చూడండి. ఎనీ ఏజెన్సీ విచ్ ఈస్ రిసార్టింగ్ ఫర్ ఎ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ in the state would be banned. It may be a Bajrang Dal, it may be a People Front of India, it may be a Vishwa Hindu Parishad, or it may be other Sangh Parivar, right? That is what the Congress leader said. అది కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా చూడండి అన్న, ఇన్ఫాక్ట్ బీజేపీ మేనిఫెస్టోలో ఏమని ఉందంటే, మేము మేనిఫెస్టోలో ఎలా పెట్టాము, బీజేపీ మేనిఫెస్టోలో మేము మేనిఫెస్టోలో 2,000 రూపాయలు బిలో పవర్టీ లైన్ కి, ఫీమేల్ హెడ్ కి నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము అని మేము ప్రజా సంక్షేమం కోసం ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ధరలను బట్టి ఉద్దేశించి మేము కొన్ని ఫ్రీ బీస్ సమాజానికి అవసరం అని ఇస్తుంటే, మోడీ గారిని చూసుకోండి, జేపీ నడ్డా గారిని చూసుకోండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చూడండి, వాళ్ళు ఏమంటారంటే ఉచితంగా ఇవ్వడం వల్ల కర్ణాటక సమాజంలో ఇతరులు లేజీగా మారుతారు. అలా ఎలా అవుతుందన్న, అంటే మీకు క్రిటిసిజం చేయాలనుకుంటే ఓ లాజిక్ బేస్ మీద చేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 100 మందికి నిరుద్యోగ అభివృద్ధి వెళ్తే అందులో 10 మంది డెఫినెట్ గా రూరల్ కర్ణాటక నుంచి అర్బన్ కర్ణాటకకు వస్తారు, బెటర్ జాబ్ కోసం వస్తారు, వాళ్ళ మొబిలిటీ కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం, అంటే ఉండడానికి వాళ్ళకి ఆ 3,000 ఉపయోగపడుతుంది. ఆ కాంటెక్స్ట్ లో ఏవైతే అర్బన్ కర్ణాటకకు వస్తారో వాళ్ళు ఎగ్జాంపులరీగా రూరల్ ఇండియాకి మిగులుతారు. అలా రూరల్ కర్ణాటక ఏదైతే ఉందో కంప్లీట్ అర్బనైజ్ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ లో వస్తుంది అన్న కాంటెక్స్ట్ అది. వీళ్ళ దగ్గర రీజన్, వీళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ లేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఓ స్టేట్మెంట్ ఇచ్చిందమ్మా, ఏంది అని వాళ్ళు కూడా ఏది మేనిఫెస్టోలో ఇచ్చారు, ఎనీ ఆర్గనైజేషన్ ఓ పోలీస్ ఏజెన్సీ క్రియేట్ చేస్తాము, ఎనీ ఫండమెంటలిస్ట్ ఆర్ క్యాస్ట్ బేస్ ఆర్గనైజేషన్ ఉన్న దానికి అగెనిస్ట్ గా మేము పనిచేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఉంది. అంటే బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో ఏమంటుంటారంటే, ఓ సపరేట్ పోలీస్ వింగ్ పెడతాము, క్రియేట్ చేస్తాము, ఎక్కడైతే ఫండమెంటలిస్ట్, రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ఉంటారు, అంటే రిలీజియస్ ఫండమెంటలిస్ట్ వీళ్ళ కాంటెక్స్ట్ లో ఓన్లీ మైనారిటీస్, ముస్లిం సోదరులే, వాళ్లకు ఇబ్బంది పెట్టడానికి ఓ వింగ్ పెడతాం అన్నారు వీళ్ళ మేనిఫెస్టోలో. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తాం అన్నారు, అది కూడా బిలో పవర్టీ లైన్. బిలో పవర్టీ లైన్ తెలంగాణలో లేరా, యూపీలో లేరా?
బీజీ అంత చిత్తశుద్ధిగా ఉంటే దేశం మొత్తం ఇవ్వాలి సిలిండర్లు, 3 సిలిండర్లు. 3.33% మన జనాభా 1.4 CR, 140 కోట్ల జనాభాలో 33% బిలో పవర్టీ లైన్ లో ఉన్నారన్న. అందరికి అట్లీస్ట్ యాన్యువల్లీ 3 సిలిండర్లు అయినా చేయండి. తో పాటుగా ఇప్పుడు కర్ణాటక దగ్గరకు శరత్ చారి గారు వచ్చేసరికి కూడా తెలిసిందా? ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఒక సెకండ్ ఆయనతో కూడా మాట్లాడదాము. ఆయన హిందుత్వవాది. హిందూ ధర్మాలు కావచ్చు, హిందూ సంఘాలు ఏం చెప్తా ఉన్నాయి వీటన్నిటిపై కూడా ఆయనతో ఒకసారి తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. శరత్ చారి గారు, నమస్తే అండి. బజరంగ్ దళ్ నిషేధానికి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడము, దీన్ని నిషేధిస్తాము అని చెప్పేసి ఒక జాతీయ సంస్థను కాంగ్రెస్ కించపరిచింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి దీనిపై మీరు ఏం చెప్తారు? దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలలో చూస్తే ప్రతిసారి కూడా హిందూ వ్యతిరేకంగానే పనిచేసింది. తను ప్రత్యక్షంగా ఇప్పుడు దిగింది రంగంలోకి. ఇంతకుముందేమో పరోక్షంగా ఉగ్రవాద సంస్థల్ని కానీ లేకపోతే ఇస్లామిక్ సంస్థల్ని కానీ ఇమ్మడి పెట్టుకొని హిందూ అమ్మాయిల్ని కానీ లేకపోతే హిందూ నాయకుల మీద కానీ లేకపోతే బజరంగ్ దళ్ కార్యకర్తల మీద కానీ. ఒకసారి కేరళని చూస్తే కేరళలో ఎంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు చనిపోయిళ్ళు. మరి గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? ఒక్కసారి కూడా ఈ వామపక్షం ఉన్నటువంటి పార్టీలు ఒక్కసారి కూడా ఎందుకు ఖండించలేదు? ప్రజాస్వామ్యంలో ఎవరి మీద దాడులు జరిగినా కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా దాడులు జరిగితే, ఉగ్రవాద సంస్థల కింద దాడులు చేసినప్పుడు లేకపోతే వామపక్షం తీవ్రవాదంతో వీళ్ళు ఎవరైతే మెదులుతున్నారో వీళ్ళు దాడులు చేసినప్పుడు ఆ బాధితుల పక్షాన ఈ పార్టీలు ఎందుకు నిలబడలేదు? కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు నిలబడింది బాధితుల పక్షాన? హిందూ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలతోని ఉందని చెప్పేసి నిజామాబాద్ లో, మన దగ్గర నిజామాబాద్ లో అన్నగారు అగేనెస్ట్ గా హిందూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఫ్యాక్ట్ బేసిస్ లో చెప్పండి అన్న. కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్ట్ ప్రమోట్ చేస్తుందని ఫ్యాక్ట్ బేసిస్ లో చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, పటేల్ గారు బ్యాన్ చేశారన్న, కాంగ్రెస్ హోమ్ మినిస్టరే బ్యాన్ చేశారు. మీరు ఫ్యాక్ట్ బేసిస్ లో మాట్లాడండి. యాంటీ హిందూ ఎక్కడండి? కాంగ్రెస్ ఎప్పుడు యాంటీ హిందూగా స్టేట్మెంట్ ఇచ్చింది? కాంగ్రెస్ సమాజం కోసం చెప్పింది, కాంగ్రెస్ వెల్ఫేర్ కోసం కాన్స్టిట్యూషన్ కట్టింది. ఏ అన్న, పార్ట్ 4 తీసుకోండి. పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది మీకు వెల్ఫేర్ అంటే ఏంటో, వెల్ఫేర్ పాలసీస్ అంటే ఏంటో. అగెనెస్ట్ హిందూ, అగెనెస్ట్ ఓబీసీ, అగెనెస్ట్ ఎస్సీ, అగెనెస్ట్ ఎస్టీ ఎప్పుడు కాంగ్రెస్ పనిచేయదన్న. ఓ పార్టీ చేస్తుంది, అది బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ కోసం. అగెనెస్ట్ నేను అంటానన్నా, ఇప్పుడు ఆన్ రికార్డ్ మీరు చూడండి, ఓబీసీలకి మీరు మైనారిటీస్ రిజర్వేషన్ 4% తీసి ఓబీసీస్ కి ఇచ్చారు, ఒక్క లింగాయత్ కి ఇచ్చారు కర్ణాటకలో. ఇది ఫ్యాక్ట్ అన్న, మీరు క్రాస్ చెక్ చూసుకోండి. ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ స్టేట్మెంట్ మీ హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. ఏమని? ఈ ముస్లిం రిజర్వేషన్ ఉండొద్దు అని. ఏ అన్నా, వాళ్ళు దేశ పౌరులు కాదా? దేశ సమాజంలో వాళ్ళ హక్కులు లేవా? కాన్స్టిట్యూషన్ గ్యారంటీ రైట్స్ లేవా? మాకు తోచింది మాకు నచ్చిన వాళ్ళకే ఒక సమాజానికి గురించే మాట్లాడే పార్టీ కాదన్న కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నాం. చూడండి, మనం బీఆర్ఎస్ కూడా ఇక్కడ స్టేట్ లో 125 ఫీట్ స్టాట్యూ వేచాం కదా అంబేద్కర్ గారిది. అంటే మనం డిస్రెస్పెక్ట్ అంబేద్కర్. ఒకవేళ అగెనెస్ట్ గా రిజర్వేషన్ మాట్లాడుతున్నారంటే రిజర్వేషన్ ఐడియా ఇన్కాల్కులేటెడ్ బై ది రెస్పెక్టెడ్ అంబేద్కర్ గారు అగెనెస్ట్ గా మాట్లాడుతున్నట్టు. ఒకవేళ మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, రిజర్వేషన్ ఈ మైనారిటీస్ ఉండొద్దు అంటే మీరు అగెనెస్ట్ అంబేద్కర్ ఐడియల్స్ కి అగెనెస్ట్ వెళ్తున్నట్టు అన్నారు మీరు. లెట్ మీ కరెక్ట్ యూ అగైన్. ఎప్పుడు కాంగ్రెస్ యాంటీ హిందూ కాదన్న. సమాజం కోసం వెల్ఫేర్ కాంటెక్స్ట్ లోనే పార్ట్ 4 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ పాలసీస్ డిజైన్ అని ఆర్టికల్స్ లో క్లియర్ కట్ గా మెన్షన్ చేశాం. మేము ఎప్పుడు సమాజానికి ఫేవరిజం చూపించలేదే. మేము ఎప్పుడు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకున్నామన్నా, మన చైనా బాస్ అయ్యి మ్యాక్మోహన్ లైన్ క్రాస్ అయ్యి చైనీస్ సోల్జర్స్ ఇంట్రూడ్ అవుతున్నారు ఇండియాలో. కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు రానా ఎంతసేపు వాళ్ళు బఫర్ జోన్ కి అవతలే ఉన్నారు. మీరు బీజేపీ ఓ అబద్ధపు హామీ, అబద్ధపు ప్రచారం చేసి ఆ మధ్య కాలంలో ఏదో ఇంట్రూషన్ అయిపోయింది, ఆక్యుపేషన్ మొత్తం లదాఖ్ ఆక్యుపై అయిపోయిందని, అది అబద్ధ ప్రచారం అన్న. సేమ్ బీఆర్ఎస్ ఇక్కడ చేసేది చూడండి.
దళితుల్ని సీఎం చేస్తాం, నిరుద్యోగుల అభివృద్ధి ఇస్తాము అన్నట్టు బీజేపీ కూడా 2 కోట్ల జాబ్లు చేస్తాము సంవత్సరానికని, అక్కడ ఆక్యుపై అయిపోయింది, చైనా మన బార్డర్ ఆక్యుపై అయిపోయిందని మీరు అబద్ధాల హామీలు ఇస్తూ ఉంటారు. ప్రజల్ని మోసం చేసి ఈ రోజు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ఈ అధికారము మళ్ళీ ఎక్కడ కోల్పోతారో అని మీరు ప్రజల్ని మళ్ళీ ఇన్సెక్యూర్ చేస్తున్నారు. ఏ పేరుతో? ఈ జిల్లాలన్న పేరుతో ఇన్సెక్యూర్ చేస్తున్నారు. నగేష్ గారు, ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా కూడా ఆంజనేయ భక్తులు ఖండించే విధంగా, అక్కడ భక్తులందరినీ కూడా కొంత అవమానించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అనేది బీజేపీ పార్టీ ధోరణి వినబడతా ఉంది. అంతేకాకుండా హిందూకు సంబంధించినటువంటి, హిందూ ధర్మాలకు సంబంధించినటువంటి, హిందుత్వాలకు సంబంధించినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఒక జాతీయ సంస్థను కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఈరోజు పూర్తి స్థాయిలో ఖండించేటువంటి విధంగా ఈరోజు వ్యవహారం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి మీరు చెప్తా ఉన్నారు, ఈరోజు కొన్ని వర్షన్స్ మనం చూస్తే ఈరోజు పార్టీని ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరి పక్షాన ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అందరి పక్షాన ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుబంధ సంస్థలతో ఎందుకు అడాప్ట్ అయ్యింది, అండ్ దాంతో పాటుగా ఈ అనుబంధ సంస్థలతో అడాప్ట్ అయిన నేపథ్యంలోనే అనేక వ్యతిరేక చర్యలను కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది అనేది ఇతర విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఒక దేశానికి సంబంధించి, అంటే పాపులర్ ఫార్మేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను పోలుస్తూ, అంటే ఒక విగ్రహవాద చర్యలకు చేపట్టేటువంటి సంస్థకి సంబంధించి ఆ సంస్థకు సంబంధిత చర్యలు చేపడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అండ్ ప్రధానంగా మనం చూస్తే వీటిని అన్నిటిపై కూడా అసలు ఏంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. శరత్ గారు, అసలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు తీవ్ర స్థాయిలో కూడా ఖండిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహార శైలిని దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతోపాటుగా ఒక జాతీయ సంస్థకి సంబంధించినటువంటి దానిపై కూడా రూపకల్పన ఈ విధంగా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీని మరి కర్ణాటకలో గెలిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే కర్ణాటకలో గెలిస్తే పాపులర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థతో పాటుగా బజరంగ్ దళ్ని కూడా మొత్తం కూడా లేకుండా చేస్తాము అని చెప్పేసి, బ్యాన్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నాయి? ప్రణయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇన్ని రోజులు పరోక్షంగా వ్యవహరించిందేమో గానీ ఈ ఎన్నికల్ని చూపించి మేము హిందూ వ్యతిరేకులమని ప్రత్యక్షంగా చెప్పింది యావత్ హిందూ సమాజం కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ని రోజులు బీజేపీ హిందుత్వ పార్టీ అని ఎన్ని ఆరోపణలు చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ఒక హిందూ సంస్థను ఎందుకు నిషేధిస్తుంది? బజరంగ్ దళ్ ఏమన్నా రాజకీయ సంస్థనా? అదొక ధార్మిక సంస్థ. అన్నగారు, మళ్ళీ సారీ టు డిస్టర్బ్. అన్నగారు, నా వాయిస్ వినిపిస్తుందా? అన్నగారు, నా వాయిస్ వినిపిస్తుందా? బజరంగ్ దళ్ మీద వీళ్ళ రాజకీయ కార్యక్రమాలండి. అన్నగారు, కాంగ్రెస్ పార్టీకి సెక్యులరిజం మీద చిత్తశుద్ధి ఉంటే ప్లీజ్ మాట్లాడేది వినండి అన్న. అన్నగారు, నా వాయిస్ అంత చిత్తశుద్ధి ఉంటే అన్నగారు, కాంగ్రెస్ స్టేట్మెంట్ మళ్ళీ చెప్తాను, సారీ ఆఫ్ యూ. మేము బజరంగ దళ్ ని బ్యాన్ చేస్తాం అనలేదు అన్నగారు. గో అక్రాస్ ద మీడియా వాట్ వి సే. లా అండ్ ఆర్డర్ అన్నగారు, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే ఏ ఏజెన్సీ అయినా సరే, అది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బజరంగ దళ్ ఉండండి, విశ్వ హిందూ పరిషత్ ఉండండి, అన్నగారు, ఎనీథింగ్, ఎనీబడి హూ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్ వుడ్ బి పనిషబుల్ అఫెన్స్ అండ్ వుడ్ బి పనిషబుల్. అంతేగాని ఓన్లీ పర్టికులర్ బజరంగ్ దళ్ కే, మీకు బజరంగ్ దళే ఎందుకు కనిపిస్తుంది అన్న మేనిఫెస్టోలో? మీకు ఇవి కనిపించట్లేదా? 2000 ఇస్తున్నాము ఫీమేల్ హెడ్ కి, అది కనిపించట్లేదా? నిరుద్యోగ అన్న, మీరు అర్థం చేసుకోవడంలో చాలా డిఫరెన్స్ ఉందన్న. నేను టీఏకి బజరంగ్ దళ్ కి కంపారిజన్ చేయట్లేదు. ఇక్కడ టాపిక్ ఏందన్నా, బజరంగ్ దళ్ కి మేము చేసుకున్నామా లేదా? మేము బజరంగ్ దళ్ కి బ్యాన్ చేయట్లేదు. ఎనీ ఏజెన్సీ, ఏ ఆర్గనైజేషన్ ఉన్నా ఏ అన్న, మరి మీరు మేనిఫెస్టో మీరు వింటే గానా, మీరు చదివి వచ్చారా అన్న? మీకు కరెక్ట్ నాలెడ్జ్ ఉందా? ఇప్పుడు నేను అనేది అదే అన్న. మేనిఫెస్టోలో ఏముందంటే, ఎనీ ఏజెన్సీ విచ్ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్ అండ్ డిస్టర్బ్స్ ద కమ్యూనల్ హార్మోనీ, it may be a popular front of India, it may be a Bajrang Dal, it may be a Vishwa Hindu Parishad, it may be any sung, anything who disturbs law and order and ఎస్
శరత్చారి గారు ఒక్కసారి కాంగ్రెస్ వర్షన్ ధోరణి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ మనం ఒకసారి విన్న తర్వాత మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే సంధించండి. ఒకసారి ఆయన మాట్లాడేటువంటి వర్షన్ కావచ్చు, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, దాంతో పాటుగా ఇప్పుడు కొత్త కొన్ని అంశాలను కూడా ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఈ 2000 రూపాయల అనే అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఇంత ముందుకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా కంపేర్ చేస్తూ ఆయన చెప్తా ఉన్నారు. ఆ వర్షన్ అంతా విన్న తర్వాత మనం క్వశ్చన్లు సంధించవచ్చు. సో నాగేష్ గారు మీరు చెప్పండి. కూడా పెట్టాం. సూపర్ 5 కాన్సెప్ట్ లో ఏంటంటే 2000 రూపీస్ ఫీమేల్ హెడ్ కి, 200 యూనిట్స్ ఎవ్రీ బిలో పవర్టీ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ కి, రైట్, నిరుద్యోగ అభివృద్ధి అన్ఎంప్లాయిడ్ కి, ఫ్రీ ట్రావెల్స్ ఉమెన్ కి, ఇది గవర్నమెంట్ బస్సెస్ లో, ఇవన్నీ మేము ఇస్తున్నాము. ఇక్కడ బీజేపీ మేనిఫెస్టో ఏమో తెలుసా అన్నగారు, సిలిండర్ 3 సిలిండర్లు సంవత్సరానికి బిలో పవర్టీ లైన్ కి. వాళ్ళు కూడా అన్నారు ఏమని, రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైనా పని చేస్తున్నా దానికోసం ఓ సపరేట్ పోలీస్ వింగ్ పెడతాము అని కూడా అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. ఆ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ఎవరికి చూపిస్తారు తెలుసా అన్నయ్యలు, ముస్లిం సోదరులకు. ఇది ఎంత బయాస్. సరే వీళ్ళ మేనిఫెస్టోలో ఇంకోటి ఉందన్న, మైనారిటీస్ రిజర్వేషన్ అన్నగారు. మీరు 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 మీ అన్నగారు జేపీ నడ్డా గారి స్టేట్మెంట్ అన్న మీడియాలో ఉంది. జేపీ నడ్డా గారి స్టేట్మెంట్ చూడండి, హోమ్ మినిస్టర్ గారికి అన్నగారు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ చూడండి. మన తెలంగాణలో చెవెళ్లలో వచ్చి చెప్పిరన్నా ఏమని, మైనారిటీస్ కి రిజర్వేషన్ తీసేస్తామని. మైనారిటీ రిజర్వేషన్ కరెక్ట్ అంటున్నావా? ఎందుకంటే మైనార్టీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 5% పెంచుతాము అని చెప్పినటువంటి నేపథ్యంలోనే కూడా ఇప్పుడు బీజేపీ మాత్రం 7% తీసేస్తాము అని చెప్పి మాట్లాడుతా ఉంది. సో కాంగ్రెస్ ని కొంత ఈ విషయంలో మనం అడగాల్సిన అవసరం లేదు. కేవలము ఈ రోజు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశం పైన మనం కొనసాగుదాం. సో నాగేష్ గారు. అన్నగారు నా డౌట్స్ అన్నగారు. సరే ఇవన్నీ డిబేట్ పక్కన పెడితే సామాజికంగా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతాము. అన్నగారికి ధర్మం అంటే డెఫినేషన్ ఏంది, హిందూయిజం అంటే డెఫినేషన్ ఏంది చెప్పండి. సెకండ్, దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా, దేశం అంటే ఏంటో చెప్పమనండి. ఈ రెండింటికి డెఫినేషన్ చెప్పమనండి. అన్నగారితో నేను మాట్లాడతాను టెక్నికల్ గా, ఎంతసేపు అయినా మాట్లాడతాను. శరత్చారి గారు చెప్పండి. శరత్చారి గారు చెప్పండి. నాగేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమంటున్నారు నాకు సరిగ్గా వినవలేదు. ప్రశ్న రిపీట్ చేస్తా ఉన్నాను. హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు ఉన్నటువంటి ఇప్పుడు దేనికోసం అయితే పోరాడుతా ఉన్నారు, దాని డెఫినేషన్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఓకే, భారతదేశంలో ఏ గ్రామీణ ప్రాంతానికి పోయినా కూడా అనాది కాలం నుంచి ఈ దేశంలో ధార్మిక జీవన విధానం అనేది ఒకటి ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో అనాదిగా కొనసాగుతున్నాయి. మన ఆచార సంస్కృతి సంప్రదాయాలు, వాటిని మనం ఒక జీవన విధానంగా మలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానమే మేము ధర్మం అంటున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని మేము ధర్మం అంటున్నాం. ఈ ధర్మాన్ని వీళ్ళు మతం అంటున్నారు. మేము కాదు, ఇది ధర్మం రవై అని చెప్తున్నాం. అది కాంగ్రెస్ కు పట్టదన్నట్టు. వీళ్ళు ధర్మం అని చేసి వీళ్ళు ఒక మతం అనేది వాళ్ళు అంటించారు. నా వర్షన్ వినండి, మీ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదన్న అన్నగారు. దేశం అంటే డెఫినేషన్ చెప్పండి అన్నగారు. దేశం అంటే డెఫినేషన్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశం అంటే డెఫినేషన్ ఏంటంటే, ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండేది కదా. ఇప్పుడు నేను చెప్తా, కొంచెం మీరు ఓపిక ఉంటే చెప్తా అన్నగారు. నేను మీకు తెలియదని అర్థమైంది, ఓపిక ఉంటే నేను చెప్తా. ప్రణయ్ అన్న గారు, ఇప్పుడు అన్నగారు ఒకటి చెప్తారు, హిందూయిజం ధర్మం అంటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడిందా? దేశం ఎందుకోసం పోరాడింది? నాకు క్లారిటీ ఉందన్న అన్నగారు, నాకు క్లారిటీ ఉంది వాట్ ఈస్ నేషన్ అనేది. అన్నగారు దేశం అంటే ఏంటో క్లారిటీ ఉంది. నేను మీకు 2 క్వశ్చన్లు అడిగాను. ఒకటి, 1947 ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవానికి నెహ్రూ కనుక మన దేశానికి పాకిస్తాన్ నుంచి హిందూ శవాలని రైలు బండ్లలో పంపించినవా? అది దేశం కాంగ్రెస్ పార్టీకి. కేరళలో ఎంతో మంది అమ్మాయిలని అఘాయిత్యాలు చేసి అత్యాచారాలు చేసేసినవా? అది కాంగ్రెస్ పార్టీకి దేశం అన్నది.
కర్ణాటక అన్నగారు ఇవాళ నేను చదివిన చదువు ఏంది ఇంకా ఒక అంత ఉగ్రవాద వృధా సంస్థతోని, అయిపోయిందిలేండి ఒక కానీ ఉగ్రవాద అన్నగారు సంస్థతోని, అన్నగారు ఒక చెప్పేది ఇప్పుడు వినరా? ఒక టాపిక్ టు ఉగ్రవాద ద టాపిక్ సంస్థతోని టు బజరంగ దళని పోలిక మాట్లాడదాం పెట్టి అన్న చూసినా, అన్నగారు అది కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం అంటే. నాగేష్ గారు చెప్పండి. ఆ ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిక్ మతతత్వంతో ఏర్పడినటువంటి పార్టీని మీరు పక్కకు పెడతారు, ఆ పార్టీల మీద సోయిగా వస్తారు, ఆ పార్టీలతో మీరు దోస్తానం చేస్తారు, అవి మీకు మంచి అనిపించవు. ఒక ధార్మిక సంస్థ ఉన్నటువంటిది 2 minutes. మీరు నాగేష్ గారు ఇవాళ చెప్పండి. వచ్చేసి ఒక ధార్మిక సంస్థ మీద నిషేధం విధిస్తారు అని అన్నగారు డిస్టర్బ్ చేస్తున్నారు. అన్నగారు వింటే ప్రజలకు కూడా కరెక్ట్ అవుతుంది అది. అన్న హిందూయిజం అంటే నేను ఫాలో అయ్యేది సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ లో ఉంటదన్న వే ఆఫ్ లివింగ్. మీరు అన్నారు సరిగ్గా దానికి తగ్గట్టే అన్న డెఫినేషన్. దేశం అంటే మీరు, నేను, మన ఆస్పిరేషన్, మన డ్రీమ్స్, రాబోయే తరం అన్న. అది దేశం. ఈ దేశంలో నేను, మీరు, రాబోయే తరం అందరూ కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్నది ఇదే కదా కదా. మైనారిటీస్ అన్నగారు వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి. అయితే దేశం అంటే ఎస్ రైట్. శరత్ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పటిదాకా మీ వర్షన్ చెప్పారు. ఆయన అడుగుతా ఉన్నారు, హిందూ అంటే హిందూ ధర్మాలను కాపాడుతా ఉన్నారు, హిందూ ధర్మాల గురించి చెప్తా ఉన్నారు కదా, అసలు హిందూ ధర్మాలలో ఏం చెప్తారు? దాంతో పాటుగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్య చేపడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వర్షన్ను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టట్లేదు, మేనిఫెస్టోలో పెట్టాము అని అంటే దానికి కారణం ఉంది, దాని కారణాన్ని ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి వర్షన్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. కేవలము వ్యతిరేక చర్యలు చేపడుతున్నటువంటి వాటిపైనే ఖండించడం కోసం కాంగ్రెస్ పార్టీ నిషేధాన్ని తీసుకొచ్చింది అని చెప్తా ఉన్నారు. వ్యతిరేక చర్యలు ప్రణయ్ గారు వ్యతిరేక చర్యలు పాల్గొన్నప్పుడు వ్యతిరేక చర్యలు పాల్గొన్నటువంటి సంస్థల పేర్లు బయట పెట్టాలి మేనిఫెస్టో. వ్యతిరేక చర్యలు పాల్పడిపోయిన సంస్థల పేర్లు ఎందుకు చెప్పలేదంటూ బయటకేమో బహిరంగ నిషేధిస్తామని చెప్తావు. అంటే మీ ఇష్టం ఉన్నట్టు ప్రకటన చేస్తే చూసేటోళ్ళు వినేటోళ్ళు అంత పిచ్చోళ్ళ? మరి వ్యతిరేక సంస్థలు ఉన్నప్పుడు మీ వ్యతిరేక చర్యలు చేపడతా ఉన్నారు. గతంలో కూడా హిందూ ధర్మాలు కాపాడుకోవడం కోసం PFI తో అనుబంధంగా ముందుకు వెళ్లి అక్కడ అనేక చర్యలకు పాల్పడింది బజరంగ్ దళ్ అన్న నేపథ్యంలోనే ఈ రోజు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నిషేధాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. నిరూపించాలి కదా కేంద్ర దర్యాప్తు సంస్థలు. మరి అట్లా చేసి ఉంటే నిజంగానే బజరంగ్ దళ కనుక PFI తో కలిసి ఉంటే మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు బజరంగ్ దళ్ ఎందుకు ముట్టాలి కదా. బజరంగ్ దళ్ కాదు కదా చట్టానికి, చట్టం ముందు అందరూ సమానమే కదా. మరి PFI తీసుకుపోయి బ్యాన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మరి బజరంగ్ దళ్ బ్యాన్ చేయాలి కదా. మరి అట్లాంటి పరిస్థితి ఎందుకు లేదు అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకి బజరంగ్ దళ్ దగ్గర ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. అది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీకి అనుసంధానంగా వ్యవహరిస్తుంది కనుక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖండించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. బజరంగ్ దళ కార్యకర్తలు పోయి బీజేపీ కనవలేసుకొని తిరిగిలా. బజరంగ్ దళ్ అనేది ధార్మిక సంస్థ. అది ధార్మిక సంస్థ లెక్కనే ఉంచండి. ధార్మిక సంస్థతోని అన్వయించకండి. బీజేపీకి అనుసంధానంగా తీసుకెళ్తున్నారు అనేది కాంగ్రెస్ వర్షన్. ఇప్పుడు కాంగ్రెస్ ఏకధోరణి ఎందుకు ఆలోచిస్తా ఉంది? ఈ రోజు బజరంగ్ దళనే బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది, RSS ఉంది, అట్లా అనుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి, అనేక సంస్థలను కూడా బ్యాన్ చేయొచ్చు. కానీ ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి శైలిలో కంప్లీట్ గా కూడా బీజేపీ పార్టీని గెలిపించడం కోసం బీజేపీకి పూర్తిగా కూడా మద్దతు తెలుపుతా ఉంది. ఈ రోజు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఖండిస్తా ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ధోరణి చెప్తా ఉంది. ప్రణయ్ గారు RSS మాకు మాతృ సంస్థ, వాళ్ళకేమో శత్రు సంస్థ లెక్క అవపడుతుంది. మేము RSS లో పనిచేసి వచ్చి మేము బయటకు వచ్చి RSS నుంచి ఒక వింగ్ గా ఏర్పడి మేము బజరంగ్ దళ్ గా ఏర్పడిన వాళ్ళం. వాళ్ళకి ఏమున్నదండి, వాళ్ళ దగ్గర ఇవాళ ఉన్న వాళ్ళు తెల్లారి ఎక్కడ ఉంటాడో అర్థం కాదు. తెల్లారి ISI ఉగ్రవాద సంస్థలు ఉంటాడో తెలియదు, PFI సంస్థలు ఉంటాడో తెలియదు. వాళ్ళకే గత్యంతరం లేదు. కానీ RSS లో పనిచేసినప్పుడు ఉగ్రవాద సంస్థలకి లేకపోతే తీవ్రవాద సంస్థలకి పోడండి, ఇట్లాంటి ధార్మిక సంస్థలకు పోతాడు. అంతేగాని బీజేపీలోకి పోయి కనుగొలేసుకుని తిరగడండి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఇంతగానో వ్యతిరేక శక్తి కనుక ఉంటే, ఇంత చిత్తశుద్ధి కనుక ఉంటే, మైనార్టీ ఓట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పడి MIM పార్టీ అయితే ఆవిర్భవించింది కదా. మేము ముస్లింల కోసమే ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పార్టీ అని ప్రకటించుకుంది కదా. మరి ఆ పార్టీ మీద ఎందుకు నిషేధం విధించారండి? ఆ పార్టీ ఎందుకు అవపడదండి? వీళ్ళకి పార్టీని ఎందుకు ఎదుర్కొస్తారండి వీళ్ళు? ఆ పార్టీ చేసినటువంటి ఎవరు మన అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే ఒక్కరిని కూడా ఉంచకుండా హిందువుల్ని ఊచకోత కోసం తలలు నరికేస్తామని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు స్పందించలేదండి? ఎక్కడ పోయిందండి సోనియా గాంధీ?
ఎంఐఎంకి ఏమన్నా తొత్తులా దాని వీళ్ళు? కోసము బీజేపీ ఎట్లా ప్రయత్నిస్తే వ్యతిరేకిస్తున్నారు? కాదు. మైనార్టీలకు పెద్దపీట, మైనార్టీలను మొత్తం కంప్లీట్ గా రద్దు చేస్తాం, 7% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పిస్తాం అన్నట్లు తప్పలేదు. ఈ రోజు కేవలము ఒక సంస్థాగతంగా వెళ్లకుండా కేవలం ఒక పార్టీకి అనుసంధానంగా మారింది. ఆ పార్టీకి అనుసంధానంగా మారి వ్యవహరిస్తుంది అన్నటువంటి ధోరణిలో మాట్లాడితే మాత్రం ఇప్పుడు ఏది రద్దు చేస్తాం, నిషేధిస్తాం అన్న దానిపైన ఇప్పుడు మీకు కొంత కోపతాపాలు ఏర్పడుతున్నాయి. కోపతాపాలు ఏం లేదు, వాళ్ళ లీడర్లు బహిరంగంగా ప్రకటించిండు. ఎవడేమో ఏంది నిప్పులేంది పొగపుట్టు రాదు కదండి. వాళ్ళు లీడర్లు బహిరంగంగా ప్రకటించే వాటికనే లక్షల వేల మంది చూస్తా ఉంటే బహిరంగంగానే ప్రకటించారు కదండి. వాళ్ళు ప్రకటించడం మట్టుకనే, వాళ్ళ పార్టీ నేతలు ప్రకటించడం మట్టుకనే కదా పోయి వాళ్ళ పార్టీ ఆఫీసుల ముందు ధర్నాలు చేసేది. బజరంగలు ఇలా బయటకు ఎందుకు వస్తారండి? మమ్మల్ని అనంది మేము ఎందుకు వస్తాం? మమ్మల్ని అడవకే మేము వస్తున్నాం, మమ్మల్ని అనడం వల్లనే మేము వస్తున్నాం. బుజ్జగింపు రాజకీయ చర్య చేపడతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది బీజేపీ. అంటే బుజ్జగింపు చర్యలు చేపడతా ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ కి ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కాంగ్రెస్ కి ఒక స్వచ్ఛంద సంస్థలకి రాజకీయ పార్టీ బీజేపీతో ఉంటే బీజేపీని విమర్శించుకోవాలి. మధ్యలో బజరంగలు ఎందుకు తీసుకొస్తారు? మధ్యలో ఆర్ఎస్ఎస్ ఎందుకు తీసుకొస్తారు? స్వచ్ఛంద సంస్థలు తీసుకొచ్చే కల్చర్ ఏందండి కాంగ్రెస్ కి? బజరంగలు ఏమన్నా రాజకీయ కండలు వేసుకొని తిరిగిందా? బజరంగలు ఏమన్నా పోయి బీజేపీకి ప్రచారం చేసిందా? వ్యవహరించట్లేదనే కదా వాళ్ళు ఖండించేది. స్వచ్ఛంద సంస్థల్లో వ్యవహరించట్లేదని వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. ఒక విషయం అండి, పిఎఫ్ఐ సంస్థ లెక్క బజరంగలు ఏమైనా వ్యవహరించిందా? పిఎఫ్ఐ లెక్క ఏమన్నా దాపరికం పెట్టుకొని ఏంది వాళ్ళ తీవ్రవాద కార్యకలాపాలు ఏమన్నా నేర్పినవా? మాకు వాళ్ళకు పోలికండి. వాళ్ళు నాగేష్ గారు దీనికి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నాగేష్ గారు, పోలిక పెట్టిన కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు. బజరంగ్ దళ్ కి నేను అసలు కంపేర్ చేయట్లేదు. అన్నగారు డిబేట్ కి ఎటు తీసుకెళ్తున్నారో అన్నకే తెలియదు. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు కంపారిజన్ పెట్టలేదు. అన్నగారికి నేను 2 క్వశ్చన్ అడిగాను. దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుతున్నారు కదా. అన్నగారు పెట్టలేదు, అన్న పెట్టలేదు. గెట్ యువర్ ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చర్యకు సంబంధించి ఫైనల్ గా కాంగ్రెస్ నేతగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటండి నాగేశ్వరు, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి సంస్థల్ని నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఓకేనా? దీనికి ఇదే కదా మీరు చెప్పారు. అన్నగారు ఇక్కడ చిన్న స్టాపింగ్ కు అన్నగారు ఇప్పుడు హోమ్ మినిస్టర్, రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ గారు, అన్నగారు హోమ్ మినిస్టర్ రెస్పెక్టెడ్ అమిత్ షా గారు ఏమన్నారు? మీ మేనిఫెస్టో ఏం పెట్టారు? మీ మేనిఫెస్టో పెట్టారు రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు, ఇల్లీగల్ కార్యక్రమాలు పాల్పడేవని నిషేధిస్తామని ప్రకటించారు. అంతేనా? మెన్షన్ చేయలేదా? అన్నగారు పిఎఫ్ఐ కానివ్వండి, బజరంగ్ దళ్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, అందరు ఎనీ ఆర్గనైజేషన్ గెట్ యువర్ ఫ్యాక్ట్ కరెక్ట్. అన్నగారు అందులో స్టేట్మెంట్ ఇప్పుడు ఏ మీడియా స్టేట్మెంట్ చెప్పమంటారు నాకు? ఇప్పుడు నేను పర్టికులర్ మీడియాని, అమ్మా న్యూస్ ని ఫాలో అవుతాను ఆనెస్ట్ గా. ఆనెస్ట్ మీడియా, అమ్మా న్యూస్ మీడియా స్టేట్మెంట్ చెప్పండి అన్నగారు. నాగేష్ గారు మీరు చెప్పండి. నాగేష్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పండి. అన్నగారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రైట్, ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయం అడిగింది చెప్పండి. మీ మెన్షన్ చేసేలా మెన్షన్ చేయలేదా? చేయలేదు అన్నగారు. ఎనీ ఏజెన్సీ అన్నా, ఎనీ ఏజెన్సీ అన్నప్పుడు పిఎఫ్ఐ బజరంగ్ దళ్ ఎందుకు తెర మీదకి వచ్చిందండి? అన్నగారు మీ చదివిన మీడియాలో రాసి ఉంటారు, ఆ మీడియాకి మీరు లెటర్ పెట్టండి, మెయిల్ పెట్టండి, మీకు ఆన్సర్ ఇస్తారు. శరత్ గారు ఫైనల్ డిబేట్ ఎటో వెళ్తుంది. నాగేష్ గారు చెప్పండి. అన్నగారు నేను అంటే ఇప్పుడు ఈ డిబేట్ టు ది పాయింట్ చెప్పాలంటే మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఇన్కాల్కులేటింగ్ ఆర్ విచ్ రిసార్టింగ్ ఫర్ ఏ law and order disturbance at the state level would be punishable offense. We'll gonna ban it. It may be any organization అన్న స్టేట్మెంట్ మా మేనిఫెస్టోలో ఉంది. సేమ్ లైక్ బీజేపీలో అన్నారు కదా, ఓ సపరేట్ పోలీస్ వింగ్, ఫండమెంటల్ ఎవరైతే ఫండమెంటలిస్ట్ ఉంటారో వాళ్ళకి అగైనెస్ట్ గా మేము సపరేట్ పోలీస్ వింగ్ పెడతామన్నారు. అంతే, అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఏ పర్టికులర్ ఏజెన్సీ, బజరంగ్ దళ్ కానివ్వండి, పాపులర్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, విశ్వస్తత్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది పార్ట్ ఆఫ్ మేనిఫెస్టోలో ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్ అడగండి నాకు. ఎందుకు వచ్చిందంటే 2000 రూపీస్ ఫైనల్ ఫీమేల్స్ కి ఇస్తాము, 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము, రైట్, ఏది నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే గ్రౌండ్ రియాలిటీలో అక్రాస్ ది ఇండియా ధరలు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, చాలా గొప్ప డెవలప్మెంట్ అవుతుందని బీజేపీ క్లెయిమ్ చేస్తుంది. చూడండి, గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 500 ఉండే కాంగ్రెస్ హయాంలో, ఈ రోజు 1200 వరకు పోయింది. ఆ భారత్ థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ శరత్ చారి గారు. సో ఫైనల్గా కాంగ్రెస్ మేనిఫెస్టోను కొంత నిషేధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బజరంగ్ దళకి సంబంధించినటువంటి నిషేధంపై కొంత ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. కర్ణాటక ఎన్నిక నేపథ్యంలోనే బజరంగ్ దళ్ అనేటువంటి ఒక సంస్థను సంబంధించి జాతీయ సంస్థను నిషేధించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది అనేది ఇప్పుడు ఇటు విహెచ్పికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా బజరంగ్ దళకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో మరి ఎట్టకేలకు ఏం జరగబోతా ఉంది, కర్ణాటక ఎన్నికల్లో ఎటువైపు తీర్పు రాబోతా ఉంది? సో ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.